అర్జున్ గారు కలిసి ఎప్పుడు ఉండేది. ఇటీవల జరిగినట్టు నువ్వు ఎలక్షన్స్ ఈ టైంలో కొంత డిస్టర్బ్ అయిన పరిస్థితిలో ఆయన అన్ఫాలో చేశారు. అది ఎంతవరకు కరెక్ట్ ఏంటి? జెన్యూన్ గా చేశారని ఇప్పుడు మీరు చెప్తేనే తెలుస్తుంది. ఐమ్ సారీ, ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్, బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఐమ్ షూర్ దే హ్యావ్ దేర్ ఓన్ రీజన్స్. డైరెక్టర్ గారు పిఠాపురం నుంచి పోటీ చేసినప్పుడు ఆయన చెప్పారు ఇండస్ట్రీ మొత్తం ఇక్కడికి వస్తుంది, మొత్తం ఇక్కడ నుంచి జరుగుతుందని చెప్పి. సో ఆయన ఇప్పుడు ఎవరిని అడిగినా కూడా మేము పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకు అంటున్నారు. బట్ దానికి ఫస్ట్ మీరు అనుకోవచ్చు అనమాట. యాక్చువల్లీ పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకు ఇప్పటి నుంచి స్టెప్ కమిటీ కుర్రాళ్ళు సినిమా తోటి నేను వేస్తున్నాను పిఠాపురం వైపు, లేకపోతే గోదావరి వైపు. సో మరి అంటే అక్కడ ప్రీ రిలీజ్ ఫంక్షన్ అక్కడ ఏమైనా పెట్టి రీడింగ్ మై మైండ్, పవన్ కళ్యాణ్ గారిని రీడింగ్ మై మైండ్ ఉంటదా? అయితే వస్తున్నారా? వస్తున్నారు. ఇంకా దాంతో ఆలోచించండి. ప్రస్తుతానికి టీజర్ దగ్గర ఉన్నాం కాబట్టి నెక్స్ట్ ట్రైలర్ రీడింగ్ మైండ్ ఉన్నారు కదా, ఏదో మైండ్ లో ఉంటుంటది కదా. రీడింగ్ మై మైండ్ నేను అనుకుంటున్నాను, నేను అనుకునేది మీరు అనుకుంటున్నారా? ఎస్ ఎస్. అయితే యాక్చువల్గా ఇప్పుడు ఇందాక మొత్తం మన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రమేష్ గారు చాలా చెప్పారు. అంటే చెప్పింది చిన్న స్టోరీ అయ్యింది ఇంత బడ్జెట్ అని చెప్పి. సో మరి మీరు విన్నప్పుడు, కథ విన్నప్పుడు మీకు ఏమనిపించింది? అంటే ఎందుకు ఈ స్టోరీ, మీరు చాలా కథలు వింటుంటారు కదా, దీన్ని ఎందుకు పిక్ చేయాలనిపించింది మీకు? అంటే డెఫినెట్ గా నేను ఫస్ట్ టైం అన్నారు అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని సినిమా చేశారా లేకపోతే? అంటే ఎలక్షన్స్ అనేది సినిమా క్రక్స్ ఆఫ్ ద స్టోరీ కాదండి. ఇట్స్ జస్ట్ పార్ట్ ఆఫ్ ఇట్. ఎలా అయితే మనం ఒక 30 సంవత్సరాల్లో అన్నీ మన లైఫ్లో ఎలా అయితే ఉంటాయి. ఆ ఫ్యామిలీ నుంచి మీకు థ్యాంక్ యూ సో మచ్. మేము ఇప్పటి వరకు చేసిన కంటెంట్ అంతా చాలా ఎంకరేజ్ చేశారు. టీజర్ కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ట్రైలర్ వస్తుంది, సినిమా టీజర్ అంతా ఇచ్చారు కదా స్పీచ్. థ్యాంక్ యూ సో మచ్ నిహారిక గారు. సో ఇప్పుడు మాట్లాడేస్తాను. ముందుగా వేదికలు అలంకరించిన పెద్దలకు, మీడియా మిత్రులకు, యాక్చువల్లీ ఇది నా స్టైల్ కాదు, నార్మల్గా మాట్లాడేస్తాను. మీడియా కుర్రోళ్ళకి, అలాగే వేదిక అందించిన మా కమిటీ కుర్రోళ్ళకి, వేదిక ముందును చూస్తున్న మా కమిటీ కుర్రోళ్ళకి, మీడియా ద్వారా టీవీలో చూస్తున్న మొత్తం అన్ని ఊళ్ళలో ఉన్న అందరి కమిటీ కుర్రోళ్ళకి, కమిటీ కుర్రలది అంటారు అనుకుంటా, అందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు మమ్మల్ని అందరినీ. యాక్చువల్లీ నేను చాలా మాట్లాడదాం అనుకున్నాను కానీ రమేష్ గారు మొత్తం తిట్టారో తిట్టలేదో, అయితే ఏమైనా చెప్తున్నారో కూడా అన్నీ చెప్పారు. యా, ఇక్కడ కష్టపడ్డాము లేకపోతే ఏదో చేసామని చెప్పడానికి ఐ థింక్ దిస్ ఇస్ నాట్ ద రైట్ ప్లేస్. బట్ ఒక్కటి చెప్పాలి, ప్రొడక్షన్ హౌస్ గురించి, నిహారిక గురించి, మమ్మల్ని ఎంకరేజ్ చేసిన ఈ టీం గురించి. చాలా పక్షులు ఉంటాయన్నమాట, నటన కోసం ఏదో వెతుక్కుంటూ ఏదో చెయ్యాలని ఎక్కడెక్కడి నుంచో ఎగిరెగిరి వస్తాయి. వచ్చిన వాటికి గూటి అంటారు కదా, గూడు, ఆ గూడు లేదు. మూడేళ్ళు అన్నారు సార్ చెప్పినట్టు. నిజంగా నా 3 ఏళ్ళ వెనకాల చాలా చాలా ఉంది. అవి వెతుక్కుంటూ ఎక్కడ దొరకాలో తెలియకపోతే ఒక మహావృక్షానికి ఉన్న ఒక చెట్టు కొమ్మ మాకు చోటిచ్చింది నిహారిక గారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఎందుకంటే సూపర్ మాట్లాడతారు దీని గురించి. డెఫినెట్గా అందరిలోకి రీచ్ అవుతుంది. సినిమాలంటే 4 సాంగ్లు, 4 ఫైట్లు, అవి కావు. ఇలాంటి కథలు తీయాలమ్మా, రావాలి. ఇది అంటే కొంచెం వెనకబడి వెళ్తున్నామా ఏం తెలియలేదు కానీ ఇది ఒక్కసారి మెలుకైతే చేస్తుంది. తప్పకుండా ఇలాంటి సబ్జెక్ట్ చేసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ. పోతే మ్యూజిక్ డైరెక్టర్ గారు ఇందాక సాంగ్ కూడా విన్నాను, చాలా బాగుంది అది. థ్యాంక్ యూ సార్. డిఓపి గారు మంచి ఫోటోగ్రఫీ ఇచ్చారు. ఏమైనా ఇబ్బంది పెట్టుకుంటే క్షమించాలి. పోతే హోల్ టీమ్కి వన్స్ అగైన్ రాసి సినీ రంగ ప్రవేశం చేశాను. నన్ను అనుదీప్ గారు చేశారు. ఆ తర్వాత నేను సైన్ చేసిన చిత్రం కమిటీ కుర్రాళ్ళు. ఇప్పటి వరకు మీరు హార్ట్కి టచ్ అయిన పాట, ఎలక్షన్ మీద పాటలే విన్నారు. లోపల ఇంకో మాస్ ఉంది. ఆ మాస్ అండ్ ఎమోషన్ ఇంకో 4 పాటలు ఇందులో రాశాను నేను. సో ఈ చిత్రంతో నాకు ఇంకా మంచి పేరు వస్తుందని నేను అనుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన యదువంశీ గారికి, డైరెక్టర్ గారు, అలాగే అనుదీప్ దేవ్ గారు సంగీత దర్శకులకును, పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ వాళ్ళకి, నిహారిక మేడం గారికి, వీళ్ళందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. వల్లే మా సినిమాలకి ప్రమోషన్ అనేది వస్తుంది. సో మీకు ఫస్ట్ థ్యాంక్స్ చెప్తున్నాను మీరు అందరూ ఇక్కడికి వచ్చినందుకు. అలాగే వేదికను అలంకరించిన పెద్దలు
విజయ్ మాస్టర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మా సినిమాని మీరు యాక్సెప్ట్ చేసినందుకు. ఈయన చేసిన ఏదైతే సీన్స్ ఏవైతే ఉన్నాయో ఆ పర్టికులర్ ఆస్పెక్ట్ మూవీలో చాలా ఇంపార్టెంట్. అయితే దానికి ఎవరు చేస్తారా అనేసి అందరం ఒక దీంట్లో ఉన్నప్పుడు రమేష్ గారు కరెక్ట్గా మంచి కావాల్సిన పవర్ని తెచ్చారు అక్కడికి. సో మీరు చూసుంటారు మేకింగ్ వీడియోలో. సో మా వాళ్ళని పిండి ఆరేసారు అక్కడ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నిహారిక కొనిడెల ఎక్స్పీరియన్స్ విత్ పింక్ ఎలిఫెంట్. నేను చూసిన పింక్ ఎలిఫెంట్ వెబ్ సిరీస్ చూశాను, అన్నీ చూశాను. ఇట్స్ మోర్ ఆర్ ఎస్ లైక్ చాలా సినిమా మీద కానీ ఒక కంటెంట్ మీద కానీ మంచి ఐడియా, మంచి ప్యాషన్ ఉన్నట్టు, చాలా సింపుల్గా, చాలా అందరికీ సింపుల్గా అర్థమయ్యేటట్టు, ప్రతి కామన్ మ్యాన్కి ఈజీగా కనెక్ట్ అయ్యేటట్టు వాళ్ళ ప్రొడక్షన్ ఉంటుంది. సో ఐఎమ్ వెరీ లక్కీ. ఈ పర్టికులర్ మూవీకి యాక్చువల్లీ పింక్ ఎలిఫెంట్ కాకపోతే ఇంకే ప్రొడక్షన్ హౌస్ ఇంత న్యాయం చేసేది కాదు. ఎందుకంటే రమేష్ గారు లిటరలీ మా డైరెక్టర్ది ఉత్తికి ఆరేశారు బడ్జెట్ల విషయంలో. సో కొన్ని దగ్గర మేము కూడా వంశీతో చాలా ఫైట్ చేసాం. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వంశీ ఈ స్టోరీ నా దగ్గరికి పట్టుకొచ్చినప్పుడు యాక్చువల్లీ సినిమా పాటలు రాసాడు. అప్పటికి సినిమా మ్యూజిక్ అయిపోయింది. ఓకే, సో నరేషన్లోనే నాకు మ్యూజిక్తో పాటు నరేట్ చేసి వినిపించాడు. ఇంకా మీరు అసలు ఈ సినిమాలో యాక్చువల్ సాంగ్స్ చూడలేదు. ఈ 2 సాంగ్స్ ఒక కామెడీ, ఒక నొస్టాలజిక్, బట్ రియల్ ఇమోషనల్ సాంగ్స్ 2-3 ఉన్నాయి. అవి వినేటప్పుడు సినిమా స్టోరీ చెప్పేటప్పుడే నాకు అవి వినిపించితే నాకు కట్లు నీరు వచ్చాయి. సో నేను పర్టికులర్గా వెళ్ళి నాగబాబు గారికి వెళ్ళి రిక్వెస్ట్ చేశాను, సార్ మీరు ఇది ఎలాగైనా వినాలి సార్. ఇది ఈ సినిమా యాక్చువల్లీ ఎలక్షన్స్కి ముందు రావాలనుకున్నాం. సో నేను చాలా స్పీడప్ చేద్దాం, అప్పటికే సిద్ధార్థ రాయని ప్రొడ్యూస్ చేస్తున్నాను, అది ఇంకా రిలీజ్ అవ్వలేదు. కానీ నాగబాబు గారు ఈ సినిమా కథ విన్నాక అన్నారు, ఇది ఎలక్షన్ ముందు వచ్చినా వెనకొచ్చినా ఎప్పుడు వచ్చినా ఒకటే రిజల్ట్, ఇది గ్యారంటీ బంపర్ హిట్, నాకు ఇది నచ్చింది అన్నారు. సో ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో సునామీ వచ్చింది. ఇప్పుడు 2 స్టేట్లలో నెక్స్ట్ సునామీ ఈ సినిమా రిలీజ్ డే వస్తుంది, అది గ్యారంటీ. ఎందుకంటే మేము అందరం మా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారి తాలూకా. థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరికీ. వన్స్ అగైన్ మా 11 మెంబర్ క్రికెట్ టీం కమిటీ కుర్రాళ్ళు, వాళ్ళతో పాటు ఒక 6 అమ్మాయిలు, వాళ్ళందరికీ కూడా వీళ్ళందరి కెరియర్లో ఈ సినిమాకి చాలా ఈ సినిమా వీళ్ళందరి కెరియర్లో మంచి పీక్కి వెళ్ళాలి. మీరందరూ ఒక నోన్ రియల్ క్వాలిటీ పెట్టారు మీరందరూ. అంటే లైక్ మీరు చూస్తే అసలు వీళ్ళు యాక్ట్ చేసినట్టు ఉండదు. ఆ కుర్రాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు, వాళ్ళే ఫైట్ చేసుకుంటున్నారు, వాళ్ళే అన్నీ చేస్తున్నారు. ఈవెన్ చైల్డ్హుడ్ క్యారెక్టర్స్ వీళ్ళవి. సో దే ఆర్ లైక్ మెనీ పీపుల్, మెనీ యాక్టర్స్ విచ్ ఆర్ ఇన్వాల్వ్. మాకు ఇక్కడ నేను అవ్వగలను, మ్యూజిక్ డైరెక్టర్ అవ్వగలను అనే నమ్మకం తెప్పించారు ఆయన. సో చాలా పెద్ద ఎరకాటం వల్ల పెట్టేశారు. ఇంకా నెక్స్ట్ కంపోజర్స్ నన్ను పిలిపించి పాడిస్తారో లేదో నాకు కొంచెం డౌట్గా ఉంది ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ వంశీ ఫర్ ట్రస్టింగ్ మీ. చాలా ట్రావెల్ చేసాం. నేను విన్న జీవితంలో నా ఫస్ట్ నరేషన్ వంశీ. అసలు సినిమా ఇలా చెప్తారా అని నాకు తెలిసింది వంశీ వల్లనే. అండ్ నరేషన్కి ఫ్లాట్ అయిపోయాను నేను. అండ్ అలాగే చాలా ఆ 3 yearsలో చాలా జరిగాయి, చాలా కష్టపడ్డారు ఆయన. అండ్ ఫైనల్గా నిహారిక గారు అండ్ ఫణి గారు, థ్యాంక్స్ ఫర్ ట్రస్టింగ్ వంశీ అండ్ హిస్ విజన్ అండ్ మమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ వాట్ అ బ్యూటిఫుల్ యాక్టర్స్ అందరూ ఉన్నారు, టెక్నీషియన్స్ అందరూ. ఇట్స్ లైక్ అ ఫ్యామిలీ. ఎవరు యాక్టింగ్ చేసినట్టయితే నాకు అనిపించలేదు సినిమా చూస్తున్నప్పుడు, నేను రికార్డింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి. సో అమేజింగ్ యాక్టర్స్ అందరూ చూస్ చేశారు. సో కుడోస్ టు ఎవ్రీబడి, ఆల్ ద కమిటీ కుర్రాలు. అండ్ అలాగే మా డిఓపి గారు బ్యూటిఫుల్ విజువల్స్ ఇచ్చారు. అన్వర్ గారు సూపర్ ఎడిట్స్ చేశారు. పాటలు కొన్ని కట్ చేశారు. 4 నిమిషాలను పాటలు 3 నిమిషాలు చేశారు ఆయన, చాలా పాటలు. అండ్ నిహారిక గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. సచ్ అ స్వీట్ హ్యూమన్ బీయింగ్ ఆవిడ. చాలా డౌన్ టు ఎర్త్ అండ్ చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. అండ్ ఏది అడిగిన బడ్జెట్ వైజ్ మాత్రం మ్యూజిక్గా నాకు అసలు ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ రమేష్ గారు ఫర్ ఆల్ ద సపోర్ట్. నాకు ఈ లిరిసిస్ట్ కావాలంటే ఆ లిరిసిస్ట్, ఆ సింగర్ కావాలంటే ఎవరంటే వాళ్ళని నాకు ప్రొవైడ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ టీజర్ మీ అందరికి నచ్చిందా? థ్యాంక్ యూ. అండ్ చాలా కంటెంట్, చాలా సాంగ్స్ ఉన్నాయి ఫిల్మ్లో. యుల్ ఆల్ ఎంజాయ్. అండ్ లాట్స్ ఆఫ్ ఎక్సైటింగ్ స్టఫ్ వస్తుంది. అండ్ కీప్ వెయిటింగ్. అండ్ వంశీ గారు ఏదైతే సాటిస్ఫై అయ్యారో అంతవరకు మేము చేసామని అనుకుంటున్నాము.
ఇంతవరకు అయితే చాలా బాగా వచ్చింది. మేము కూడా నమ్ముతున్నాం బాగా వచ్చిందని. ఇంకా డబ్బింగ్ స్టేజ్, పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్లో ఉంది. అలాగే దీనికి సాంగ్స్ అనుదీప్ గారు ఆడేప్పటికి ఈయన ఈయన జర్నీ స్టార్ట్ అయ్యేటప్పటికి ఇంకా హనుమాన్ స్టార్ట్ అవ్వలేదు. హనుమాన్ 2 సంవత్సరాలు తీసిన తర్వాత వీళ్ళ జర్నీ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. హనుమాన్ రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు ఇంకా మా స్టార్ట్ అయింది. అలాగే ఈ సినిమాలో ఒక మేజర్ యాక్షన్ పార్ట్ ఉంది. దానికోసం ఎవరి కోసం వెళ్దామా అనుకున్నప్పుడు మన విజయ్ మాస్టర్ గారిని అనుకున్నాం. అప్పటికే వంశీ గారు చాలా భయపడ్డారు. ఎందుకంటే వంశీ గారు అనుకోకుండా ఈ ప్రాజెక్ట్లోకి వచ్చిన అతిపెద్ద టెక్నీషియన్ ఆయనే. మాతో పోలిస్తే అందులో కూడా వంశీ గారికి ఉన్న బాధ ఏంటంటే ఈ టెక్నీషియన్ అందరూ నా మాట వింటారు, విజయ్ గారు వింటారో వినరా అని. అంతే తప్ప పెద్ద టెక్నీషియన్ చిన్న టెక్నీషియనే కాదు. విజయ్ మాస్టర్ గారిని రమేష్ గారు తీసుకొస్తున్నారు, ఈయన మా మాట వింటారో వినరా అనే దాంట్లో వస్తే కాదని చెప్పి ఆయన తీసుకొచ్చి ఆయన కూడా పాపం వంశీ గారి మాట వినేలాగా పాపం మేము బతిమాలో బామాలో ఆయనకి ఏం కావాలో అలా చేయించాము. చాలా సాటిస్ఫాక్షన్గా వచ్చి ఉన్న ఒక యాక్షన్ పార్ట్ కూడా చాలా సాటిస్ఫాక్షన్గా వచ్చింది. అలాగే దీనిపైన అన్వర్ అలీ గారు ఎడిటర్ గారు కూడా ఆయన కూడా 3 సంవత్సరాల నుంచి జర్నీ చేస్తున్నారు. ఇందులో ఏ టెక్నీషియన్ కాదు, అందరూ టెక్నీషియన్స్. ఆల్మోస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ కూడా 10 మంది పనిచేసేవారు, పాపం 4-5 మిగిలారు. అందరూ చాలా బాగా వర్క్ చేసి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక మంచి ప్రాజెక్ట్ మీ ముందు తేడా. ఇన్ని 3 సంవత్సరాల జర్నీ ఏంటంటే ఒక మంచి ప్రాజెక్ట్ మీ దగ్గరికి తీసుకురావాలి అనే ఒక కష్టంతో ఇన్ని వదలకుండా. జనరల్గా ఏంటంటే ఒక సంవత్సరం అయ్యేటప్పటికి ఎవరికో ఎంతవరకైనా ఒక అసిస్టెంట్ డైరెక్టర్ తిరిగి ఎక్కడో నీరసం వస్తుంది, ఇంకా ఒప్పుకోవట్లేదు ఇంకోటో. కానీ ఆయన ప్రాజెక్ట్ని ఎంతగా నమ్మారంటే 80% ఈ ప్రాజెక్ట్ని ఆయన అనుకున్నట్టు మాత్రమే అవుట్పుట్ రావాలనే ఒక ఉద్దేశంతో ఎన్నో చోట్ల తిరిగి ఫైనల్గా మా దగ్గరికి వచ్చి ఆగింది ఈ ప్రాజెక్టు. మేము ఆయన అనుకున్నట్టుగానే చేయగలిగాము. ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్లు కానీ మాకు కావాల్సినట్టు వాళ్ళకు వర్క్ ఇచ్చారు. అందుకని మీకు కూడా ఈ ప్రాజెక్ట్ బాగా నచ్చుద్దని, ఆయన చెప్పినట్టు మీ చిన్నతనాన్ని గుర్తు చేస్తుందని. చిన్నతనమే కాదు, మీలో చాలా ఎమోషన్స్ని అది టచ్ చేస్తుంది. ఈ సినిమా బాగా వస్తుంది, మీ అందరూ కూడా బాగా నచ్చుద్దని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే మాతో ఎన్ని బాధలు భరించేది ఆర్టిస్టులకి, అలాగే మా టెక్నీషియన్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాము. ఇంకా అయిపోలేదు అనుకోండి, ఇంకా 1 month ఉంది వీళ్ళతోటి. తర్వాత ప్రమోషన్స్ అవన్నీ ఉన్నాయి. అన్నీ కూడా మాతో ఉన్నందుకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ.